జగన్ జల్సా పథకాల దిశ. జగన్ జల్సా పథకాల్లో 5,871 కోట్ల దిశ. ఒకటి ప్యాలెస్ పెన్ పేపర్ల కోసం 9,84,00,000, ప్యాలెస్ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, సచివాలయానికి రంగులేసి తీసేసేదానికి 3,000 కోట్లు, సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకునేదానికి 700 కోట్లు, రిషికొండ 430 కోట్లు, సాక్షి ప్రకటనలు 500 కోట్లు, పట్టాదారు పాస్బుక్లు, మా తాతరిచ్చిన సూత్తి మీద ఆయన ఫోటోలకు 13 కోట్లు, ప్యాలెస్ లో ప్రభుత్వం ఖర్చు 15,25,00,000, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టుకునేదానికి 1,36,00,000, మద్యం షాపులో ఎలుకలు పట్టుకున్నారంట దిశ. ప్యాలెస్ లో 986 మంది సెక్యూరిటీ అంట 1000 కోట్లు. ఇది ఇటువంటిది ఎప్పుడన్నా ప్యాలెస్ లో ఎగ్ పఫ్ఫులు తిన్నారంట 3,62,00,000 పఫ్ఫులు తిన్నారంట. ఇది జగనన్న జల్సా పథకాలు. ఏం చిన్న విషయం కాదు కదా. ఇంకేదన్నా ఒక ముఖ్యమంత్రి చేశాడా? ఇంకొక పథకం చెప్తానంతే, జగన్ టోకరా పథకాలు. 33 వేర్వేరు సంస్థల నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ లిమిటెడ్ తీసుకున్న డైవర్ట్ చేసిన నిధులు. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ 750 కోట్లు, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ 1,200 కోట్లు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 555 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ 300, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 240 కోట్లు. అంటే ఆయనకి డైవర్ట్ చేసేదానికి, డబ్బుల కోసం దోచుకునేదానికి, ఆఖరికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 240 కోట్లు తీసుకున్నారంటే ఇటువంటి ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి ముఖ్యమంత్రుల్ని చూసుంటారా ప్రజలు అని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ 200, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 190 కోట్లు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 145 కోట్లు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 105 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 100 కోట్లు, ఇతర సంస్థలు 530, 4,738. వృధా జల్సా పథకాలకి 5,871, డైవర్షన్ పథకాలకి టోకరా పథకాలకి 4,738 కోట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.